ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మలను మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా యథాప్రకారంగా దేవుడు మనతో అనేకమైనటువంటి భక్తుల యొక్క ప్రార్థనతో దేవుడు మనలను సంధిస్తున్నాడు. ఈ దినం ముందు మనం చూద్దాము శిష్యులు చేసినటువంటి ప్రార్థన. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. యాక్ట్స్ 1:8. బట్ ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost parts of the earth. May the Lord bless this word. యేసు ప్రభువు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మరి 40 దినములు ఆయన మరి అక్కడ ఉన్నాడు. అలాగే శిష్యులకు ఆయన కనపడ్డాడు. అలాగే మరి ఆయన తిరిగి ఆరోహణమైనటువంటి సమయంలో శిష్యులతో ఆయన పలికినటువంటి మాట, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, కాబట్టి మీరు బూది గంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని తన యొక్క శిష్యులతో చెప్పి ఆ తర్వాత ఆయన ఆరోహణమైనట్లుగా చూస్తున్నామండి. దేవుడు చెప్పాడు, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, మీరు ప్రార్థనలో ఉండండి, వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే మరి వారు శిష్యులందరూ కూడా యేసయ్య చెప్పినటువంటి మాటలను పట్టుకొని మరి వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉండుట మనం చూస్తున్నాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మరి వారందరూ కూడా యేసుప్రభు చెప్పిన రీతిగానే అందరు కూడా ఒక చోట కూడి ఉన్నారంట. ఆ సమయంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి వాక్యం దీవించును కాక. చూడండి, ఈ వాక్యం ద్వారా యేసయ్య చెప్పినటువంటి మాట ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చూస్తున్నాము. శిష్యులకు చెప్పారు, మీరు వేచి ఉండండి. మనం ఏం చేయాలని, మనము ప్రార్థనలో వేచి ఉండాలి. మనము హడావుడిగా 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకొని వెళ్ళిపోతాం. అది కాదు, వేచి ఉండాలి. టిల్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మనము పరిశుద్ధాత్మ నింపబడినంత వరకు కూడా మన దేవుని సన్నిధిలో వేచి ఉండాలండి. మన పనులకు మనము చాలా మరి ఎక్కువ సమయాన్ని ఇస్తాము. మనకి ఎన్నో బాధ్యతలు, మరి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకోబోయేంత వరకు కూడా టైం అంతా మన కోసమే మనము వెచ్చిస్తూ ఉంటామండి. ఏ రోజైనా దేవుని సన్నిధిలో మరి కూర్చొని వేచి ఉన్నావా? అయ్యా, నువ్వు నన్ను దర్శించు, నువ్వు నాతో మాట్లాడు, నీ వాక్యంతో నన్ను బలపరచు. ఏ రోజైనా నీ సన్నిధిలో కూర్చొని వేచి ఉన్నావా? అలాగే మన యొక్క చర్చ్లో కూడా మరి అనేకమంది మన ప్రేయర్స్ ఉంటాయి, స్త్రీల ప్రార్థనలు ఉంటాయి, అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనము పట్టించుకోము. కేవలము ఆదివారపు క్రైస్తవులుగా మాత్రమే ఉంటాము. ఇక్కడ ఈ శిష్యులు మరి వాళ్ళు అనుకున్నారు, వారి యొక్క పనుల వారు బిజీగా ఉందాం మనకు, కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు, ఏంటంటే మీరు వేచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేంతవరకు మీరు వేచి ఉండండి అని చెప్పాడు. కాబట్టి మరి వారు వేచినటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి ఒక్కొక్కరి మీద కూడా ఆయన వ్రాలినట్లుగా చూస్తున్నాము. అలాగే మరి వారందరూ కూడా మరి భక్తితో మరి దేవుని యొక్క శక్తితో నింపబడి మరి అన్య భాషలతో వారు మాట్లాడసాగినట్లుగా చూస్తున్నాం. ఇదే మరి మాట యోవేలు గ్రంథంలో కూడా యోవేలు ప్రవక్త ప్రవచించాడు, అంత్యదినముల్లో మీ మీద మరి పరిశుద్ధాత్మ దేవుడు సర్వజనుల మీద నా ఆత్మ నేను కుమరిస్తాను అని చెప్పాడు. అందరూ కూడా మరి ప్రవచనాలు పలుకుతారు, దర్శనములు చూస్తారు, అలాగే మరి కలలు కంటారు అని చెప్పారు. మరి ఆ విధంగా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నామండి. మనం ఏం చేద్దామని ప్రార్థనలో మనము వేచి ఉందాం.
వేచి ఉండి పరిశుద్ధాత్మ శక్తి కోసం మనము వేచి ఉందాం. దేవుడు ప్రతి ఒక్కరు కూడా తాకాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తనకు రక్తం చిందించి రక్షణ ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ అభిషేకంతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆశించిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మరి నువ్వు ఆశిస్తున్నావా? పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశిస్తున్నావా? పరిశుద్ధాత్మ మరి పొందుకున్నటువంటి దినములో ఏం జరిగింది? 16వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 16 చూసినట్లయితే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే: అంత్యదినమునందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనకు దర్శనం కలుగునే వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసులంటల మీదను నా ఆత్మను కుమ్మరించుతాను కనుక వారు ప్రవచించుదురు. మనము ఏం చేస్తామంటే మనకున్నటువంటి సమస్యలు, దిగుళ్ళు, చింత వీటన్నిటిని ఎదురు పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటామండి. వాటి గురించి ఆలోచిస్తూ ఏదన్నా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ మనం చేయాల్సింది ఒక్కటే అండి, నశించిపోయేటువంటి ఆత్మల నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే దేవుని సన్నిధిలో కూర్చొని మరి దేవుని యొక్క మరి ఆత్మాభిషేకం కోసం మనము ప్రార్థించేటువంటి గుంపులో నీవు నేను కూడా ఉండాలండి. ఆ ఒక్క దినమందే మరి వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మరి పేతురు ప్రసంగం చేసినప్పుడు ఒక్క దినములోనే 3,000 మంది సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు ప్రసంగం చేసినప్పుడు మరి వారు పాప క్షమాపణ నిమిత్తము వారి హృదయాలందరూ కూడా నొచ్చుకున్నాయంట. అయ్యా నేను పాపను నొచ్చుకున్నారు, మరి మేమేం చేయాలని అడిగినప్పుడు అందరూ ప్రభు యేసు నామములో మీ అందరూ కూడా బాప్తిస్మం పొందుకోమని చెప్పినప్పుడు ఒక్కసారి 3,000 మంది దేవుని యొక్క సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పుడే ఈ పరిశుద్ధాత్మ యొక్క మరి కుమ్మరింపుతోనే ఆదిమ సంఘము ప్రారంభించబడింది. దేవుడి వాక్యం దీవించును గాక. శిష్యుల యొక్క ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాము. మనం కూడా ఆ విధంగానే వేచి ఉండి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యం చూద్దాము. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాకిచ్చిన వాక్య భాగాన్ని బట్టి దేవా నీకు వందనములు ప్రభా. నా తను మీరు ఆదినము ప్రభ ఏ విధంగా అయితే కుమ్మరించాల పరిశుద్ధాత్మ ప్రభ, మేము కూడా వేచియుండి ప్రభ పరిశుద్ధాత్మ నింపబడినట్లుగా మీరు కార్యము చేసిన మహిమపరచుకోవాల్సిందిగా వేడుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.